guys, welcome back to our YouTube channel Sports Sister Vlogs. Friends, ఇంకోండి మా మమ్మీ కోడిగుడ్డు ఆమ్లెట్ కర్రీ చేస్తుంది. ఇంకోండి ఇదిగోండి ఇలాగ ఆమ్లెట్లు వేసుకోవాలండి. తెలిసిందిగా కొత్తిమీర ఉల్లిపాయ అవన్నీ వేసి అలాగ ఆమ్లెట్ చేసుకోవాలి. కరివేపాకు ఇదిగో ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలండి. ఇదిగోండి తర్వాత పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, కరివేపాకు వల్ల నూనె ఎక్కువ అవుతుంది. ఇదిగోండి ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. చేయి పెడుతుందమ్మా, అక్కడ నాకు తెలీదు. ఒకసారి ఉన్నప్పుడు స్పూన్ తీసుకుంటూ చూపించాలని. స్పూన్ ఇప్పుడే కనిపిస్తాం. ఇప్పుడు అమ్మ ఏమేమి కట్ చేసుకున్నావు అది చూపించు. ఫ్రెండ్స్, ఇంకోండి ఎగ్ ఆమ్లెట్, టమాటా, ఒక్క మేము నలుగురు ఉన్నామండి. 4 ఆమ్లెట్ వేసుకున్నాము. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సన్నగా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు అలాగా వేగినప్పుడు ఇదిగోండి కొద్ది సాల్ట్ వేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయి. ఏంటండి ఏం చేస్తున్నారు? ఛానల్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు ఒక్క కామెంట్ పెట్టిన నైట్స్ అని అప్పుడు మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మా పిల్లలు స్పోర్ట్స్ వీడియో పెట్టారు, ఒకటి ఇన్స్పైర్ వీడియో అని చూస్తున్నారు చాలా మంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి నాకు వచ్చిన రీతిలో నాకు తెలిసిన విధానంగా మీకు చూపిస్తానండి. చాలా వీడియోలు పెట్టానండి వంటకి. కొద్దిగా క్లారిటీ ఉండదు ఫోన్ అది చూసుకొని సబ్స్క్రైబ్ చేయండి. కరివేపాకు ఇదిగో నల్లగా అయిపోయింది. ఫస్ట్ ఎవరు కరివేపాకు వేయరమ్మా, వేస్తారు. మాడిపోయేంతలేక వేయంగానే మానలేదు. అది ఆల్రెడీ నల్లగా అయిపోయింది కరివేపాకు అండి. అది బా తేలేదండి కరివేపాకు మార్కెట్లోని. జూమ్ చేసుకుంటా ఇదిగో ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే అవుతాయండి. ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకోవాలి. ఆపండి. ఇదిగోండి టమాటాలు ఇలా కట్ చేసుకోవాలండి. టమాటా ద్వారగా వేగాక సరేనా? సరే, అలానేనా? ఇదిగోండి అల్లం పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నానండి ఇప్పుడే. చూసారా? ఇంకొద్దు మరి మన మసాలా బట్టి. అదిగోండి చూసారా ఎంత వేసాను? కొంచెం. ఆల్రెడీ ఆమ్లెట్లు మిరియాల పొడి అవన్నీ వేసుకొని ఆమ్లెట్ కాల్చుకోవడం కదా ఆమ్లెట్ చేశానండి. అదే మిరియాలు, ఉల్లిపాయ, ఉప్పు, కారం, నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలాతోటి ఇలాగా గుడ్డు చిలకొట్టుకొని ఆమ్లెట్ చేసుకున్నానండి. 4 ఆమ్లెట్లు వేసుకొని ఇప్పుడు కర్రీ చేయబోతున్నాను. ఇందులోని ఇప్పుడు గుడ్డు పొడి అంతా రొటీన్ కదండి. ఇదిగో ఇలాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరికి వేగిపోతే ఇంకోండి ఫ్రెండ్స్, ఇంకోండి ఇలా ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇంకొని ఇప్పుడు టమాటా వేసుకోవాలి. మళ్ళీ ఫేస్ చూపించిన బాయ్ గాయా బాయ్ అన్న. హాయ్ బాయ్. ఇదిగోండి చిటికెడు పసుపు, టీ స్పూన్ పసుపు అనమాట. చిటికెడు ½ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ పసుపు. అనకూడదండి ఇంగ్లీష్. ½ టీ స్పూన్ పసుపు. టర్మిక్ అమ్మా, టర్మరిక్ పౌడర్. మొత్తం అన్నమాట. ఇదిగోండి ఏమన్నా ఇదిగోండి ఇలాగా కలుపుకొని
ఇలా మగ్గు పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తే టమాటా మగ్గిపోతుంది. మనం కలుపుదాం లోపల. ఇంకో పెద్ద సౌండ్. ఇదిగో కొద్దిగా వాటర్ వేస్తే టమాటా అంతా దగ్గరికి అవుతుంది. ఇదంతా దగ్గరికి అయిపోయేదాకా టమాటా ఇలా అనగానే మెత్తగా అయిపోవాలి. దాకా పడిపోవాలి. ఇదిగోండి, ఇది పట్టుకోవాలి. పట్టుకోరు అనేది ఉంటుంది, ఇది పట్టుకొని ఇదిగో టమాటా ఇది అప్పుడే మంచి పట్టుకుంటారా. అది నిజంగా మగ్గిపోయింది ఫ్రెండ్స్, ఇందాక పడిపోయింది అంతే. ఏం లేదు. మోమోస్ వీడియో పెట్టానండి. అప్పుడు నానే మోమోస్, మా వారు మోమోస్ అది కోతి మూసులు కొండ మూసు కొండ మూసులు అంటున్నారండి. టమాటా అంతా మగ్గిపోయి కారం వేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోండి ఇప్పుడు మా మమ్మీ కారం వేసుకుంటుంది. ఇంకోండి ఇప్పుడు మా మమ్మీ కారం వేసింది. ఇదిగోండి, కారం మీకు తినేది విధానం బట్టండి. నేను ఒక 3 చెంచాలు వేస్తాను. కారం కొంచెం వేసింది అంతే. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకోండి, బాగా మగ్గిపోయినాయండి. కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక్క నిమిషం ఉప్పు చూసి చాలా కొద్ది కాలిపోయింది. చెయ్యి అందులో పెట్టేస్తావేంటి? ఇదిగోండి ఇలాగా. ఫ్రెండ్స్ ఇలాగా ఉప్పు ఉందా? ఉప్పు పట్టింది, ఉప్పు లేదు, కొద్ది తగ్గింది ఉప్పు. ఇదిగో సరిపడు. మమ్మీ అన్ని కొలతలు చూసుకోవాలి ఫ్రెండ్స్, మాకు ఎంత ఉప్పు సరిపోతే అంత వేస్తుందండి. ఇప్పుడు అది అయిపోయిందా? ఇప్పుడు అదిగోండి అలా ఉడుకుతూ ఉంటుంది. హోమ్ మేడ్ గరం మసాలా. ఇదిగోండి కొద్దిగా గరం మసాలా. హాయ్ చెప్పమ్మా. హాయ్ బాయ్. ఇదిగోండి మన ఆమ్లెట్స్. బ్లేడ్స్ చిన్నగా వేయాల్సింది చాలా పెద్దగా చేసేసాం. ఇదిగోండి అవి ఉడికిపోతే దగ్గరికి అయిపోతాయండి, ఇబ్బంది ఏమీ లేదు. కాలిపోయింది. ఇదిగో అనిపిస్తుందా? మమ్మీ ఫస్ట్ బాగానే వేస్తుంది ఫ్రెండ్స్, సెకండ్ టైం అందరు మమ్మీలు కొంచెం చదవడతారు కదా. అబ్బాయి ఏమీ లేదండి, బాగానే వచ్చింది. ఫస్ట్ టైం చిన్నగానే వేసింది, కానీ ఈసారి పెద్ద ఆమ్లెట్లు వేసింది. పెద్ద ఆమ్లెట్ వేస్తా. అలా ఫోల్డ్ చేసన్నా పర్లేదు, ఏమవ్వదు. అలా ఫోల్డ్ అన్నా చేయొచ్చు. ఉప్పు కారం పడితే ఆల్రెడీ అదంతా ఆమ్లెట్ అంటే ఉప్పు కారం ఒక 5 మిరియాల minutes పొడి, ఉంచితే చాలు. మసాలా అన్నీ వేసి ఆమ్లెటే కదండి. అదిగోండి చక్కగా కలర్ఫుల్గా ఆమ్లెట్ కర్రీ రెడీ అయ్యిందండి. మా పిల్లలు చేయమన్నారని చేశానండి. మీరు చేసుకోవాలనుకుంటే చూసి ఈ విధంగా చేసుకోండి. అది ఇప్పుడు సాల్ట్ బాగుందా? బాగుంది. అది కట్టేయడమే ఇంకా. 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే అవంతా దీనికి పట్టి ఆమ్లెట్ ఇంత అయిపోద్ది. పెద్దదైపోయి నలుగురికి ఒకటి చాలు, ఇంత అయిపోద్ది అంట. ఇంత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవచ్చు. చూసారా? నాకు ఏంటిది కొత్తిమీర? చిచి కాదు, అది ఇగురు. టేస్ట్ చూడద్దా? ఆమ్లెట్ వేసి చేతిలో. ఇదిగోండి వేడి ఆమ్లెట్ కర్రీ. చూసారా చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. ఇంత కష్టపడి చేసుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మా పిల్లలు ఇప్పుడే గ్రౌండ్ నుంచి వచ్చారు.
7కి అలా వస్తారండి. తీసుకొచ్చాను ఇప్పుడే, వాళ్ళు ఇంకా అడిగారని ఫోన్తో ఈ కర్రీ చేశాను. ఇదిగోండి లాస్ట్ వేయడము కొత్తిమీర వేయాలి. ఓకేనా? మరి దగ్గర పెట్టుకో కెమెరా, ఆ వేడంతా తగిలి చాలా డ్యామేజ్ అయిపోతుందండి. ఇదిగోండి ఆల్రెడీ రసం ఉందండి, పొద్దున్న పెట్టాను, కొద్ది మధ్యాహ్నం మిగిలింది, అది ఇది నంచుకొని తింటాం. ఓకేనా? ఇదిగోండి మా పిల్లలు ఏది అడిగితే చేసి పెడతానండి. చెప్తా వీడియో అయిపోయింది అట్లా ఏమని? వీడియో మరి అదిగో రికార్డ్ అవుతుంది, అయిపోయింది ఇంకో. ఓకే అండి, చెప్తావా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్, గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్. కర్రీ. బాయ్.